మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. వరదల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైంది. ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి ఆపన్న హస్తం అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు స్పందించారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు. సార్, ఇవాళ సహాయ సహకారాలు ఏ విధంగా అందుతున్నాయి, ఏంటి సార్? మన జిల్లా నుంచి ఏ మేరకు సహాయ సహకారం అందించాం సార్? వరదల సహాయం కోసం ప్రతి జిల్లా నుంచి కూడా అంత రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని కూడా ప్రతి జిల్లా నుంచి కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సుమారుగా 8 నుంచి 10 రోజులు అక్కడే ఉండి వాళ్ళని వివిధ వార్డ్స్లో వేసి అక్కడ ముందు సహాయక చర్యలు చేసిన తర్వాత ఎన్యూమరేషన్ చర్యల్లో కూడా భాగంగా వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది. సో అందుకే మనకి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంతమందిని మొబిలైజ్ చేస్తే చాలా ఫాస్ట్గా మనకి అక్కడ రిలీఫ్ యాక్టివిటీస్ అనేవి జరిగాయి. అదేవిధంగా ఎన్యూమరేషన్ కూడా త్వరగా జరగడంతో నష్టపరిహారం కూడా మనం ఈరోజు పేపర్లో చూడవచ్చు. చాలా వరకు నష్టపరిహారం కూడా ఆల్రెడీ సుమారుగా 30 to 35% కంప్లీట్ అయినట్టుంది. సో దాంట్లో భాగంగానే మనము ఇదొక్కటే కాకుండా ఒక వాలంటరీగా మనము ఏదైతే కాంట్రిబ్యూషన్స్ చాలామంది చేస్తున్నారో చూసి తిరుపతి జిల్లా నుంచి కూడా ఒక ఇనిషియేటివ్ కింద తీసుకోవాలనే ఉద్దేశంతో లాస్ట్ వీక్ మనము తిరుపతి జిల్లా ఆల్ ఆఫీసర్స్ అందరికి కూడా ఒక ఇది ఇచ్చున్నాము. వాలంటరీగా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళు ముందుకొచ్చి కాంట్రిబ్యూట్ చేస్తే ఇట్ విల్ బి అంటే మంచి మెసేజ్ కింద వెళ్తుంది. ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఎవరైతే వరదల్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో లాస్ట్ వీక్ ఒక సపరేట్ అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ పేరు మీద. సో దాంట్లో భాగంగానే ఈ రోజుకి మనకి సుమారుగా 84,50,000 మన డిస్ట్రిక్ట్కి కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. 84,50,000లో సుమారుగా ఒక 25 lakhs వరకు మనము ఆల్రెడీ 10 days బ్యాకే వీ హ్యావ్ సెంట్ వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, ఎస్పెషల్లీ మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, తర్వాత మ్యాచ్ బాక్సెస్, క్యాండిల్స్, రకరకాల డ్రై ఐటమ్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది ఆల్రెడీ. అదేవిధంగా మిగతా జిల్లాల్లో కూడా చాలామంది ఫుడ్ ప్రిపరేషన్ కానీ అండ్ వాళ్ళకి ఏవేవైతే చేయాలో ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆల్సో కూడా చేశారు. బట్ అది కాకుండా అడిషనల్గా ఈ సిఎంఆర్ఎఫ్కి కాంట్రిబ్యూషన్స్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ ఇచ్చింది పోగా ఇంకొక 57 lakhs ఇవాళ చెక్ ఒకటి సిఎంఆర్ఎఫ్కి మనం పంపించడం జరుగుతుంది. సో దీంట్లో అందరి ఎంప్లాయీస్ చాలా అంటే సంతోషంగా ముందుకొచ్చి మన తోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో చాలామంది వాలంటరీగా కాంట్రిబ్యూషన్స్ చాలామంది ఎంప్లాయీస్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ వన్ డే శాలరీ ఇచ్చినది కాకుండా ఈ కాంట్రిబ్యూషన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి చాలామంది స్కూల్ పిల్లలు, స్కూల్ మేనేజ్మెంట్స్, అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఇండస్ట్రీస్ కూడా ఈ కాంట్రిబ్యూషన్స్ మనకు చేస్తున్నారు. సో ఇదంతా కూడా అంటే ఈ రోజుకి ఇంత కలెక్ట్ అయింది. మిగతాది ఏదన్నా వచ్చింది కూడా తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ సిఎంఆర్ఎఫ్ పంపించడం జరుగుతుంది. బట్ అందరికి కూడా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో నిజంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. సార్, ఈ సహకారం ఇంకా అందే అవకాశం ఉందా? ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? కంటిన్యూ చేస్తామండి. అంటే మరొకసారి ఈరోజు చెప్పాం కాబట్టి చాలామందికి ఇవ్వాలని అంటే ఇది ఉంటుంది, అంటే ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళు ఏమంటే ఏ అకౌంట్కి పంపించాలి ఏది తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళందరికీ కూడా నవ్ వీల్ ఇఫ్ యూ రీచ్ అవుట్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళది కూడా వచ్చింది నెక్స్ట్ వీక్ మనం పంపించడం జరుగుతుంది. అంటే పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందేలా తాము కృషి చేస్తున్నాము, అన్ని విధాల తోడ్పాటును అందిస్తున్నాం అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.